Studio One News. Follow for latest updates. Link in description. దాయాది దేశంతో చేతులు కలిపిన తుర్కీ గురించి ఒకప్పుడు తుర్కీలో భూకంపం సంభవిస్తే భారత్ అపన్న హస్తం అందించింది. అలాంటి సాయం చేసిన దేశంపై కృతజ్ఞత చూపించాల్సింది పోయి శత్రువుతో చేతులు కలిపి భారత్ పై కాలు దువ్వింది. ఈ వ్యవహారం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రజలు బాయ్కాట్ తుర్కీయే పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే ఆన్లైన్ లో ఆర్డర్లు నిలిచిపోయాయి. తుర్కీ ఉత్పత్తులను భారతీయులు నిషేధిస్తున్నారు. అలాగే పర్యాటకాన్ని కూడా బహిష్కరించారు. జాతీయ భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని జేఎన్యు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. టర్కీ విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు జేఎన్యు ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు రద్దు అమల్లో ఉంటుందని విశ్వవిద్యాలయం వెల్లడించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ ను టర్కీ మద్దతు ఇవ్వడంపై జేఎన్యు ఈ నిర్ణయం అయితే తీసుకుంది. టర్కీలోని ఇనోనీను విశ్వవిద్యాలయంతో ఒప్పందం నిలిపివేసినట్లు పేర్కొంది. జేఎన్యు వెబ్సైట్ ప్రకారం ఫిబ్రవరి 3, 2025న ఎనోనీను విశ్వవిద్యాలయంతో జేఎన్యు ఒప్పందం చేసుకుంది. ఇది 3 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే తాజాగా టర్కీ తీరు కారణంగా జేఎన్యు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అధ్యాపకుల మార్పిడి, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాల ప్రణాళికలు కూడా రద్దు చేసుకుంది.